ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత తమదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రెండో రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానాలు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత మాది. వాస్తవాలు తెలుసుకుని వైసీపీ సభ్యులు మాట్లాడాలి అని అన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం. అధ్యక్ష, దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. అధ్యక్ష, అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ల వద్ద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం 41-35 వార్డుల్లో కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ, ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో కొత్తగా వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో వాహనాలను నెలల తరబడి అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వలన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పలు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. పరిశీలించామని, వెంటనే ఆ వాహనాలు తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే అక్కడక్కడ మురుగునీటి కాలువలు లీక్ అవుతున్నాయని, వాటిని మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. ఇండ్ల వద్ద కాలువల్లో చెత్త వేయడం వలన ఈ పరిస్థితి వస్తోందని, ప్రజలు చెత్తను మీ ఇండ్లకు వచ్చే మా సిబ్బందికి అందించి సహకరించాలని అన్నారు. కాలువలు శుభ్రంగా ఉంచాలని, కింద పేరుకుపోయిన మట్టిని కూడా జేసీబీల సాయంతో తొలగించి శుభ్రంగా ఉంచాలని అన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే తాను పోటీ చేస్తా అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి 2 స్థానాలు అవుతాయని, ఖచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీ చేస్తానన్నారు. అవినీతి చేసిన చెవిరెడ్డి చట్ట ప్రకారం జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి సుధారెడ్డి బహిరంగంగా ఫోన్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీడియాతో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సుధారెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే పోటీ చేస్తా. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి 2 స్థానాలు అవుతాయి. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైనే నేను పోటీ చేస్తాను. చంద్రబాబు గారు ఖచ్చితంగా మహిళగా నాకు అవకాశం ఇస్తారు. అవినీతి చేసిన చెవిరెడ్డి చట్ట ప్రకారం జైలుకు పోతారు. గత 5 ఏళ్లుగా ఆడవాళ్లను అవమానిస్తూ వైసీపీ రాజకీయం చేసింది. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక నా మీద ఆరోపణలు చేశారు. చెవిరెడ్డి ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతాను. వైసీపీ సోషల్ మీడియాలో నా మీద పోస్టర్లు వేయించావు. 50 లక్షలు లంచం తీసుకున్నానని ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే బయటపెట్టు అని సవాల్ విసిరారు. దేవుడి పాట చేసేంత పాపాలే కట్ చేసి ఎట్లా అయ్యో అన్న కట్ చేసి
సాక్షి పేపర్లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసు వేసేది. నువ్వు రాయి, అది కూడా అది రాయలా. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి, నా పేరు నానిగారి ఫోటో క్లియర్గా వేసి, నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు. ఒక మహిళని ఇంత అవమానించారు. రాజకీయ కుట్రలతోనే కిరణ్ రాయల్పై ఆరోపణలు చేశానని బాధితురాలు లక్ష్మీరెడ్డి తెలిపారు. నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ 2 పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక్క సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 ఇయర్ బ్యాకే. ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ 1 ఇయర్ బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలీదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 ఇయర్ బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది. తిరుమలలో స్థానికేతరుల దందా తారాస్థాయికి చేరింది. నిఘా మరియు భద్రతా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతోంది. శ్రీవారి ఆలయ అభివృద్ధి కోసం స్థలాలను త్యాగం చేసి పునరావాసం కింద తిరుమల కొండపై బాలాజీ నగర్లో నివాసాలు సాధించుకున్న తిరుమల స్థానికులకు ఇప్పుడు స్థానికేతరుల ప్రభావంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. స్థానికంగా ఉంటున్న 1060 నివాసాలలో దాదాపు 35% ఇళ్లలో కనీసం నాణ్యత లేని, భద్రత లేని ఆహార పదార్థాల తయారీ జరుగుతోంది. ఈ తయారీ వంటకాలను వారి సొంతానికి వాడుకోవడం కోసం కాకుండా బాలాజీ నగర్ నుండి తిరుమలలోని అన్ని ప్రాంతాలకు ప్యాకెట్ల రూపంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా సరఫరా చేయడం, విక్రయించడం జరుగుతుండడమే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. ప్రతినిత్యం దాదాపు 400 ఇళ్ల నుంచి అన్నాన్ని ప్యాకెట్లుగా కట్టి కొండపై ఉన్న దుకాణాలు, కాటేజీల వద్ద, పలు ప్రాంతాల వద్ద స్థానికులకే కాకుండా యాత్రికులకు కూడా విక్రయిస్తున్నారు. ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించని అన్నాన్ని నాసిరకం బియ్యంతో తయారు చేయడం, కూరలు సైతం తక్కువ ధరతో కలిగిన కుళ్ళిపోయిన వాటితో తయారు చేయడం, వీటిని ఇదే రీతిలో తక్కువ ధరలకు అందించడం చేస్తున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం నివాసాలు ఉంటున్న బాలాజీ నగర్లో కాపురాలు కాకుండా వ్యాపారాలు నిర్వహిస్తుండడం, అనధికారికంగా గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను కమర్షియల్గా వాడుతుండడం,
తదితర పరిస్థితులపై ఇటు టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు కానీ అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం పట్టించుకోకుండా నెలవారీ మామూళ్ల మత్తుల్లో మునిగి తేలుతున్నారు. గత 5 రోజుల క్రితం తిరుమల బాలాజీ నగర్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించిన టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులకు దిమ్మ తిరిగే విధంగా ఏ ఇంట్లో దూరిన భద్రత లేని ఆహారాన్ని తయారు చేస్తూ ప్యాకెట్లు కడుతుండడం చూసి ఆశ్చర్యపోయారు. అలాగే ఒక్కో ఇంట్లో పరిమితికి మించి 4 నుంచి 6 సిలిండర్ల వరకు గృహాలకు వినియోగించేటివి ఉన్నట్లు కనుగొన్నారు. వీటిలో దాదాపు 46 సిలిండర్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో విచ్చలవిడిగా స్థానిక బాలాజీ నగర్లో భారీగా స్థానికేతరుల తిష్ట వేసిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం వ్యక్తి బాలాజీ నగర్లో అనధికారిక అన్నం వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యక్తికి అక్కడ ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరో అధికారులు గుర్తించి తొలగించాల్సి ఉంది. తిరుమలలో టీటీడీ లైసెన్స్ ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు తప్ప మరెవరూ అన్నం వ్యాపారం చేయకూడదనేది టీటీడీ నిబంధన. అయితే ప్రస్తుతం ఇది కాస్త శృతి మించిపోయింది. అనధికారిక అన్నం వ్యాపారాలు సాగిస్తున్న వారి సంఖ్య వందలకు చేరిపోయింది. టీటీడీ ఉదాసీనతతో వ్యవహరిస్తూ దీనిపై దృష్టి పెట్టకపోవడం వల్లనే అన్నం వ్యాపారం విచ్చలవిడిగా తయారైందని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో అనధికారిక భోజనాలు, టిఫిన్లను విక్రయిస్తున్న వారి నుండి టీటీడీ ఆరోగ్య శాఖ విభాగం అధికారులు, సిబ్బంది నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని, అందుకనే చర్యలు తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే తిరుమల బాలాజీ నగర్లో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్న శ్రీకాకుళం వ్యక్తి ఏడాదికి పైగా స్కూటీపై తిరుమల అంతటా తిరుగుతూ భోజనం అంటూ కేకలు వేస్తూ అన్నం వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఇదే అదనుగా భావించిన ఇంకొందరు స్థానికేతరులు వివిధ కాటేజీలు, విచారణ కార్యాలయాలు, బస్టాండ్లు తదితర ప్రాంతాలను నీకు అక్కడ నాకు ఇక్కడ అనే చందంగా అనధికారిక అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. తిరుమలలో ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న విభాగాలకు ఉచితంగా భోజనం, టిఫిన్ల పార్సిళ్లతో పాటు వేలల్లో నెల మామూళ్లను ముట్ట చెప్పడమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యథేచ్ఛగా సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్, స్థానికంగా నివసిస్తున్న సామాన్యులకు దొరకని సిలిండర్లు, గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుండడంతో తిరుమలలో స్థానికంగా నివసించే సామాన్యులకు సిలిండర్ లభించడం గగనంగా మారింది. సామాన్యులకు సిలిండర్ అయిపోతే గరిష్టంగా నెల రోజుల వరకు సిలిండర్ కోసం తిరగాల్సిందే. సిలిండర్ దొరికే వరకు ఇండ్ల మధ్యలో అనధికారిక తినుబండారాల వ్యాపారం చేస్తున్న వారి నుంచి పార్సిళ్లు కొనుగోలు చేయక తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గంలోని గాలిగోపురం వద్ద చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. గాలిగోపురం వద్దనున్న చిరుత సమాచారం మొత్తం ఓ దుకాణం సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఇటు భక్తులను అటు దుకాణదారులను భయాందోళనకు గురిచేసింది. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో సంచరించిన చిరుత నడకదారిలో ఉన్న ఓ కుక్కను వేటాడి నోట కరుచుకుని వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు మరింత కట్టుదిట్టమైన భద్రత నడుమ భక్తులు సురక్షితంగా తిరుమల చేరుకునేలా టీటీడీ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించండని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ ద్వారా కోరారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని దేవాలయాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాలి. కోట్ల మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారు. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతి వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని ఆయన లేఖలో పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉన్నత స్థానం, ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు నగర ప్రజలతో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు చేయాల్సిన ప్రణాళికలపై తిరుపతి మహతి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ కార్యదర్శులతో మంగళవారం కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచడంలో వీరు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ప్రజలతో మమేకమై వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను వదిలిపెట్టి పనులు చేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో నా కుటుంబ సభ్యులైన మీ సంక్షేమం అంతే ముఖ్యమని అన్నారు. మీ రక్షణ కోసం మేము ఆలోచించి ప్రత్యేక రక్షణ కవచాలు ఇచ్చామని వాటిని వినియోగించాలని అన్నారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ చేయిస్తున్నామని, ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పై స్థాయి అధికారులతో పరిష్కారం కాని పక్షంలో నేరుగా నన్ను కలిస్తే తగు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉత్తమ ర్యాంకు సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ను వారంలోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ మౌర్య నగరంలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వాటిని వారంలోపు తొలగించాలని అన్నారు. తొలగించిన వైర్లను రోడ్డుకి ఇరువైపులా స్తంభాలకు 14 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో కూడా సమావేశం నిర్వహించి ఆదేశించిన ఆచరణ లేదన్నారు. ఈసారి ఉపేక్షించేది లేదని అన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని గడువులోపు కేబుల్స్ తొలగించాలని అన్నారు. నగరంలో పలు యాడ్ ఏజెన్సీల వారు హోర్డింగులు ఏర్పాటు చేశారని, కొంతమంది డబ్బులు చెల్లించకుండా ఉంటున్నారని అన్నారు. వారికి కూడా వారం సమయం ఇస్తున్నామని, లేకుంటే నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా తొలగిస్తామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్స్ తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తెలిపారు. ప్రభుత్వ రంగం కాపాడుకోవడం అంటే ఇది దేశభక్తియుతమైనటువంటి చర్య. మన బ్యాంకులను మనం కాపాడుకుందాం, మన ప్రభుత్వ రంగ సంస్థలను మనం కాపాడుకుందాం అన్నటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దేశభక్తులే. ఇట్లాంటి దేశభక్తులు అయినటువంటి ప్రజలు వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకి మద్దతుగా మీరందరూ మాట్లాడాలని, పోస్టులు చేయాలని మేము కోరుకుంటున్నాం. సిఐటియు నాయకులు, కార్యకర్తలు అఖిల భారత స్థాయిలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ వారికి అండగా, ఉద్యోగులకు అండగా ప్రత్యక్షంగా మేము మద్దతుగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మద్యం మత్తులో కాకుండా అధికారులు లంచం మత్తులో జోగుతూ ఇష్టానుసారంగా వైన్ షాపును కేటాయించడం పట్ల సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో మద్యం దుకాణం ఎదుట ధర్నా నిర్వహించారు. తిరుపతి సాయినగర్ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం షాపును రద్దు చేయాలంటూ సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పెంచలయ్య, మురళి మాట్లాడుతూ గుడి, బడి, ప్రభుత్వ ఆసుపత్రుల మధ్యలో వైన్ షాప్ని ఏర్పాటు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాలలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో దశల వారీగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 10వ తేదీలోపు దుకాణాన్ని తొలగించకపోతే సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉన్నదో అక్కడ వైన్ షాపులు పెట్టుకోమని చెప్తున్నాం. ఈరోజు ఎయిర్ బైపాస్ రోడ్ అంతా వైన్ షాపులే. తిరుచానూరు సంబంధించినటువంటి బ్రిడ్జి కానుండి ఈ పక్క 10 షాపులు ఉన్నాయి. గతంలో బ్లిస్ వాటర్ కానుండి నారాయణాద్రి హాస్పిటల్కి 2 షాపులు ఉంటాయి, ఈవేళ 12 షాపులు ఉన్నాయి. మేమేమన్నా అడిగామా? ఇక్కడ సాయినగర్ పంచాయతీ, జయనగర్లో సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంకులో దాదాపు 50,000 మంది పైబడి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ ఉంది, ఇటుపక్క 60 అడుగుల హాస్పిటల్ ఉంది. ఇక్కడ పీజీ విద్యార్థులు దాదాపు వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కలెక్టర్ గారికి ఫోన్ చేశారు, అయినా కలెక్టర్ గారు పట్టించుకోవాలా.
బ్రాందీ షాపు ఇళ్ల మధ్యలో ఉండకూడదు, విద్యార్థులకి ఇబ్బంది కలుగుతుంది, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, శాంతి భద్రతల సమస్య రాబోతా ఉంది. కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల సమస్యని కాపాడాల్సినటువంటి పోలీసులే ఇవాళ దగ్గరుండి మద్యం షాపును అమ్మిస్తున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఒకటి లేదు. కాబట్టి ఎక్సైజ్ అధికారులు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో అనుమతి ఇచ్చినటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా సిపిఐగా డిమాండ్ చేస్తారు. గత ప్రభుత్వంలో ఆటో వాలాలకు 10,000 ఎరచూపి ఫైన్ల రూపంలో 30,000 దండుకున్నారని, నేడు కూటమి ప్రభుత్వం తమకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి న్యాయం చేయాలంటూ ఆటో వర్కర్స్ యూనియన్తో కలిసి ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్డి రవి నినాదాలు చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మంగళవారం ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్లు 21, 31లను వెంటనే రద్దు చేయాలన్నారు. ర్యాపిడో, ఓలా, ఓబర్ లాంటి సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసి ర్యాపిడో, ఓలా లాంటి సంస్థలను తెచ్చిపెట్టి ఇక్కడ అక్కడెక్కడో బాంబేలో కూర్చొని ఆయన ఆన్లైన్ చేస్తే ఇక్కడ మన ఆటో డ్రైవర్లు తోలి వాళ్ళు కష్టపడి ఇక్కడ పోలీసులు రే ఆటో అంటారు, ప్యాసింజరు ఏ ఆటో అంటారు. అంటే ఆటో డ్రైవర్లకు ఎలాంటి గౌరవం కూడా లేకుండా అయినా భరిస్తూ ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లకు అనేక సార్లుగా ఏఐటీసీగా వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పోరాడుతూనే ఉన్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ కష్టాన్ని పట్టించుకునే పాపం లేదు. మాకు ఉచితం అవసరం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 వేసి మన కంటికి తెలియకుండా 50-60,000 ఫైన్ రూపంలో ఇంకొక రూపంలో తీసుకుంటా ఉన్నారు. అలాంటి ఉచితం మాకు అవసరం లేదు. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఏపీ పీజీ సెట్ను వెంటనే రద్దు చేయాలంటూ డిగ్రీ కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి ఎస్వి యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా పీజీ సెట్ రద్దుపై అనేక రూపాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్పందన లేకపోవడంతో మంగళవారం ఎస్వి యూనివర్సిటీ ప్రిన్సిపల్ కార్యాలయం ముందు స్టూడెంట్స్ భారీ ఎత్తున ధర్నా చేశారు. మరి ఈరోజు 8 నెలలు గడిచిపోతూ ఉంది. ఒకసారి కాకపోతే 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ ఎందుకు పీజీ సెట్ రద్దు చేస్తూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతిలో పీజీ సెట్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ విద్యార్థుల్ని, పీజీ విద్యార్థులను కూడా సమీకరణ చేస్తాం. అందరితో కలిసికట్టుగా ఈ పీజీ సెట్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని, విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే పద్ధతిలో ఉన్నటువంటి ఈ పీజీ సెట్ రద్దు చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకారాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. గుజరాత్లోని 3 రోజుల పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అడవుల్లో మోడీ సఫారీ చేశారు. పర్యటనలో భాగంగా ఆయన లయన్ సఫారీ చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు వెంట ఉన్నారు. అపురూపమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు మోడీ తెలిపారు. పర్యటనలో భాగంగా మోడీ జామ్నగర్లోని రిలయన్స్కి చెందిన ఫారెస్ట్ను మోడీ సందర్శించారు. అలాగే సోమ్నాథ్ ఆలయాన్ని దర్శించారు. అనంతరం రాష్ట్ర అటవీశాఖ అతిథి గృహమైన సింహ్ సదన్లో బస చేశారు. సోమవారం తెల్లవారుజామున గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా గుజరాత్ జామ్నగర్లో 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా ప్రపంచంలోని ఇలాంటి ప్రాజెక్ట్ మరొకటి లేదు. జామ్నగర్లోని ఈ వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఇటీవల ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు. 2,000కు పైగా వన్యప్రాణులను రక్షించి సంరక్షిస్తున్నారు. ఇందులో అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి. వన్యప్రాణుల కోసం ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ సౌకర్యాలతో కూడిన అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పరిశీలించారు. వన్యప్రాణుల అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ వంటి అధునాతన పశు వైద్య సంరక్షణ విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్ఐ చేయించుకుంటున్న ఆసియాటిక్ సింహం, హైవే ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స తీసుకుంటున్న చిరుతపుల్ని కూడా ఆయన పరిశీలించారు.
ప్రధాని తన పర్యటనలో భాగంగా వంతారాలోని జంతువులతో సరదాగా గడిపారు. ఆసియాటిక్ సింహం పిల్లలు, అరుదైన క్లౌడెడ్ లెపర్డ్ పిల్ల, తెల్ల సింహం పిల్లతో ఆడుకొని వాటికి ఆహారం అందించారు. అరుదైన జాతుల సంరక్షణకు కీలకమైన బ్రీడింగ్ ప్రోగ్రాం గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పరమసముద్రం గ్రామంలో మహిళపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు వెంకటమ్మ తెలిపిన వివరాల మేరకు బెంగళూరుకు వెళ్లేందుకు పరమసముద్రం నుండి కుప్పంకు వస్తుండగా చిలేపల్లి వద్ద కొందరు వ్యక్తులు తనను అడ్డుకుని దుర్భాషలాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇష్టానుసారం దూషించారని ఆరోపించారు. కత్తితో తనపై దాడి చేశారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రమైన న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణలో నెక్ లేయర్ బాయిలర్స్ పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బర్డ్ ఫ్లూపై వస్తున్న వదంతులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చికెన్, కోడిగుడ్లు పౌష్టిక ఆహారమని పేర్కొన్నారు. వాటిని ఉడికించి తినడం వల్ల ఎలాంటి ప్రమాదం రాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్ రమేష్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. And they are safe for consumption. That is first point. సెకండ్ పాయింట్, ఈ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్దలు చాలా ఒక మంచి ఇంపార్టెంట్ చెప్పారు. పాయింట్ ఈస్ ప్రోటీన్ ఇంటేక్. సో మనము మన భారతదేశ క్యూజిన్ అంటే మనం తినే ఆహారాన్ని చూసుకున్నట్లయితే మనం ప్లేట్ లో పెట్టుకున్నప్పుడు ఒక 70-80% రైస్ పెట్టుకుంటాము, ఒక 20-30% దాల్, నెక్స్ట్ కొంచెం వెజిటబుల్స్, కర్డ్ తో మనం తింటాం. సో ఆ ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ అనే ఒక పదం చెప్పారు. సో కార్బోహైడ్రేట్స్ రైస్ నుంచి మనకు వస్తుంది, దాల్ వీటన్నిటి నుంచి ప్రోటీన్ అనేది వస్తుంది. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ ద్వారా అందించనున్న రాయితీ రుణాల కోసం చేపట్టిన ఇంటర్వ్యూలు మొదటి రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. కార్పొరేషన్ పరిధిలో రాయితీ రుణాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారి కొరకు నగరపాలక కార్యాలయంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టింది. మొదటి రోజు 824 మంది దరఖాస్తుదారులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూల కోసం నగరపాలక కార్యాలయ ఆవరణలో ప్రత్యేక హెల్ప్ డెస్క్, 10 ప్రత్యేక కౌంటర్లు, బ్యాంకర్లతో ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నగరపాలక పరిధిలోని 38 బ్యాంక్ బ్రాంచీల అధికారులు, ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేసి లబ్ధిదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్పొరేషన్ రాయితీ రుణాల కోసం ఇదివరకే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కాగా బ్యాంకర్లు దరఖాస్తుదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని కమిషనర్ పి నరసింహప్రసాద్, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్ పర్యవేక్షించారు. ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో 1వ వార్డు నుంచి 25వ వార్డు వరకు అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ కార్పొరేషన్ లోన్స్ కోసం వాళ్ళందరికీ సుమారు 38 బ్రాంచెస్ బ్యాంక్ మేనేజర్స్ ద్వారా 12 బ్యాంకులకు సంబంధించిన టీమ్స్ ద్వారా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సుమారు 1100 మంది అప్లికెంట్స్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమలోనే అత్యాధునిక వైద్య పరికరాలతో రిస్కీ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ దిగ్విజయంగా చేయడం జరిగిందని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ డాక్టర్ సునందకుమార్ తెలిపారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ వైద్యుల అందరి సహకారంతో రిస్కీ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ సైతం సులువుగా చేయడం జరిగిందని అన్నారు. చెన్నై, బెంగళూరు వంటి ప్రదేశాలకు వెళ్లనవసరం లేకుండా రాయలసీమ ప్రజల సౌకర్యార్థం తిరుపతిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి మరియు పరిసర ప్రాంతాలలో మునుపెన్నడూ జరగలేని విధంగా ప్రస్తుతం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో రిస్కీ ఆపరేషన్ సైతం దిగ్విజయంగా చేయడం తమ హాస్పిటల్కు గర్వంగా ఉందని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి హాస్పిటల్కు విచ్చేసిన రోగులకు మెరుగైన వైద్యం అందించడం తమ బాధ్యత అని, ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఎప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. హై లెవెల్లో అంటే మనకి ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ కాకుండా డిపార్ట్మెంట్ కానీ, స్టాఫ్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ కాంప్రమైజ్ కాకుండా ఏ విధంగా ఉందో అదేవిధంగా తల్లి బిడ్డకు సంబంధించి కూడా
అటువంటి అత్యద్భుతమైన కేర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంటే మదర్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ని డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు గత సంవత్సరంగా వాళ్ళిద్దరూ కలిసి అంటే వాళ్ళిద్దరు సమిష్టిగా, అంటే గైనకాలజిస్టు డాక్టర్ సృజన, న్యూనటాలజిస్ట్ డాక్టర్ లతీష్ కుమార్, పీడియాట్రిషియన్ డాక్టర్ అనంత్, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా అంటే పేషెంట్ వచ్చినప్పటి నుంచి, అంటే ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ వచ్చినప్పటి నుంచే వాళ్ళ 2 డిపార్ట్మెంట్స్ ఒక కంబైన్డ్గా ఒక యూనిట్ లాగా ఉండి ఆ డెలివరీ టైం నుంచి అక్కడి నుంచి పేషెంట్ అంటే తల్లి బిడ్డను బయటకు పంపించేటప్పుడు, అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వరకు కూడా వాళ్ళందరూ కంబైన్డ్గా చేయడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. సో బేబీకి సంబంధించిన బెట్నాజాల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ బీపీని కొంచెం కంట్రోల్ చేసి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వచ్చింది. మొన్న 30th జాన్న ఎమర్జెన్సీ LSCS చేసి 1.6 kg ప్రీ టర్మ్ ఫీమేల్ బేబీని ఇక్కడ మన హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా డెలివరీ చేశాము. ఇంకా అదే కాకుండా CSVT, అదే మెదడులో రక్తం కట్టడాన్ని CSVT అంటారు. అది మేడం చెప్పినట్టు మదర్ ఎల్డర్లీ ప్రైమీ, సో చాలాసార్లు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయిన తర్వాత ప్లస్ అన్కంట్రోలబుల్ బీపీ చాలా ఎక్కువ ఉండడం, మెదడులో గడ్డలు కట్టడం, అదేవిధంగా ఇన్ఫెక్షన్ షాక్ కూడా బేబీకి ఉన్నింది. సో షాక్ను కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశాము. దాని తర్వాత పెరుగుదల సమయంలో సరైన వెయిట్ గెయిన్ కాకపోవడం జరిగింది బేబీకి. సో దాన్ని కూడా చాలా ప్రభావవంతంగా ట్యాకిల్ చేసి గ్రోత్ కూడా బేబీకి రెగ్యులర్గా బాగా పెరిగింది బేబీ. సో ఇప్పుడు థర్డ్ మంత్లో 5th మంత్లో తనకి బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయింది. MRI స్కానింగ్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి హెపారిన్ వాడుతూ ఉన్నాము. తర్వాత చాలాసార్లు కూడా తను మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయింది. బాగా సీరియస్ కండిషన్లో వచ్చినప్పుడు మాకు చాలా భయం వేసింది. తన హెల్త్ పరిస్థితి మీద నాకు చాలా భయం వేసింది. సృజన మేడం చాలా కేర్గా ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని AITUC రాష్ట్ర నాయకులు ఓబులేష్ మండిపడ్డారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుండి బైరాగపట్టిడ CPI కార్యాలయం వరకు వీధి విక్రయదారులు ర్యాలీ నిర్వహించి అనంతరం జెండాను ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా 2వ మహాసభను ప్రారంభించారు. చేయాల్సినటువంటి పనులు చేస్తాము, నిబంధనలు పాటిస్తాము, PF, ESI, గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు కల్పిస్తాము అని చాలా గంభీరంగా చెప్పారు. కానీ అవన్నీ ఎక్కడ కూడా అమలు చేసేటువంటి జాడ కనపరావడంలే. వారికి మాటలు చెప్పుకోవడము, ప్రచారం పొందిపోవడమే జరుగుతూ ఉంది. నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు ఈ విషయాలు చెప్పాడు. అందువల్ల ఇట్లా గాలి కబుర్లు చెప్పడం మానుకొని వెంటనే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలు, తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు పూనుకోవాలి. మీరు అమలుకు పూనుకుండేది నిజమని తెలియాలంటే ఈ AITUC అనుబంధ సంఘాన్ని కూడా ఆ చర్చలకు ఇన్వైట్ చేయాలి. కార్మికులకు తెలియకుండా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటే నమ్మే పరిస్థితులు లేవు ఇవాళ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని IFTU నాయకులు హరికృష్ణ మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్చి 10వ తేదీన విజయవాడలో జరుగుతున్న మహా ధర్నాకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తరలి రావాలని IFTU నేతలు పిలుపునిచ్చారు. సీఎం కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అన్ని షామ్యానాల దగ్గరికి వెళ్ళి మీకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ జీతంతో చాలా ఇబ్బంది, మీకు పెంచుతామని అనేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏ ఒక్కటి కూడా 9 నెలలు అవుతున్నప్పటికీ కనీసం సీఎం ఎట్టుంటాడో కూడా చూసే అవకాశం అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడతాం. రేపు మహాధర్నాన్ని బాగా జయప్రదం చేయమని అనేసి తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 89,240 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,086 రూపాయలు. వెండి 1 కేజీ ధర 98,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 101 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.